హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసరికి శివరాత్రి రోజు, అంటే మొన్న మహాశివరాత్రి అయింది కదా, మహాశివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ 12 దాటేంత వరకు నేను డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది పండుగ రోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మహాశివరాత్రి మీ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మన మహాశివుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన కూడా, మన మహాశివుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన సదా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? మార్నింగ్ మేమైతే 8:30 ఆ టైంలో శివయ్య గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ జనాలైతే బాగా ఉన్నారు. పండుగలు అంటే, గుళ్ళు అంటే ఇలా టెంపుల్స్ అయితే అసలు ఖాళీ ఉండవు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మా నయన్ని ఆ ట్రెడిషనల్ వేర్ వేసుకోమంటే చాలా సతాయించాడు. కానీ ఎట్లయితేనే ఆ ట్రెడిషనల్ వేర్ అయితే వేశాను. అలాగే నేను వీడియో తీస్తున్నానేంటా అని ముందు వాళ్ళు నా వైపు అయితే చూస్తున్నారు. మాకు దగ్గరలో ఉన్న శివయ్య టెంపుల్ అయితే ఇదేనండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. శివయ్య, అలాగే విఘ్నేశ్వరుడు, తర్వాత అమ్మవార్లు, అలాగే దక్షిణామూర్తి, ఈ టెంపుల్స్ అన్నీ ఒకే టెంపుల్లో అయితే ఉంటాయన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నాగుల చవితి అప్పుడు పాలు పోయడానికి, అంటే పొట్టులో పాలు వేస్తాం కదా నాగుల చవితి రోజు, అప్పుడు కూడా ఇదే టెంపుల్కి ఎక్కువ వస్తూ ఉంటాము. మా నైన్ ఎక్స్ప్రెషన్ చూస్తున్నారా? ఇంకా ఎంతసేపు లైన్లో నిలబడాలి అన్న ఎక్స్ప్రెషన్ అన్నమాట. మహాశివరాత్రి రోజు పిల్లలందరికీ స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి కదా, కానీ పెద్దవాళ్ళకి ఆఫీసులు అయితే హాలిడేస్ లేవు. కానీ కొన్ని ఆఫీసులు ఇచ్చినట్టున్నారు హాలిడేస్, కానీ మాకైతే హాలిడే లేదు. నయన్కి అయితే మాత్రం, అంటే స్కూల్స్కి అయితే హాలిడేస్ కాబట్టి మా నయన్కి అయితే ఆ రోజు మహాశివరాత్రి రోజు హాలిడే అన్నమాట. మేము చక్కగా తలకు స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ వాళ్ళు కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి తీసుకురావడానికి అని చెప్పి పక్కనే షాప్ ఉంటుందండి, అక్కడికైతే వెళ్ళారు. ఇక్కడ చూస్తున్నారా, అభిషేకాలు అయితే చేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ ఇలా కూర్చొని మంచిగా అభిషేకాలు అయితే చేస్తున్నారు. కానీ మేము మాత్రం ఓన్లీ దర్శనానికి వెళ్ళామండి. దర్శనం లైన్ ఇదిగోండి చూస్తున్నారు కదా, పక్క నుంచి ఇలా దర్శనం లైన్ అయితే ఉంది. ఇక్కడ ఇంకా ఎంట్రన్స్లోనే బొట్టు ఉంటేను శివయ్య బొట్టు పెట్టుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఈ టైంలో మెడిటేషన్ సెంటర్స్ కూడా చాలా బాగుంటాయండి. మెడిటేషన్ సెంటర్స్ కూడా చాలామంది అయితే వెళ్తారు. గోల్డ్ కలర్ బాల్ వేసుకొని మధ్యలో ఒక లాకెట్ వేస్తే డ్రెస్సుల మీదకి బాగుంటాయి, సింపుల్గా బాగుంటాయి. మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ శిరీష అండి. శిరీష నేను వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. అంటే నార్మల్ జ్యువెలరీ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఆ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చామన్నమాట. జ్యువెలరీ షాప్ నేమ్ వచ్చేసరికి రేణుకా పర్ల్స్. రేణుకా, అదిగో చూస్తున్నారు అక్కడ, రేణుకా పర్ల్స్ అన్నమాట. ఈ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వీడియో తీయడానికి ఎక్కువసేపు అయితే వాళ్ళు అలౌ చేయలేదండి. ఇక్కడ వీళ్ళు మేము వెళ్ళేసరికి ఇలా ఏదో చైన్స్ రెడీ చేస్తున్నారనమాట. చాలా బాగుంది. అలాగే చాలా హెవీగా, బరువుగా కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే 5 లేయర్ చైన్స్ అంట. ఇదేమన్నా పిక్ ఉంటే కనుక తప్పకుండా పక్కన యాడ్ చేస్తానండి. అది వాళ్ళు రెడీ చేస్తున్నారండి, ఎవరికో రెడీ చేస్తున్నారు. అండ్ దెన్ నేను తీసుకొచ్చిన ముత్యాలు వచ్చేసరికి ఇవన్నమాట. వీటికి ఏ లాకెట్ సెట్ అవుతుంది ఏంటి అనేది నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి అక్కిచ్చింది. మా పెద్దక్క వచ్చేసరికి ఇలా ముత్యాలు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. లాంగ్ బ్యాక్, ఈజీగా ఒక 5 ఇయర్స్ అయితే అవుతుందండి. నేను శ్రద్ధ పెట్టలేదు ఆ ముత్యాలకి ఏం చేయించుకుందాం ఏంటి అని, ఎలా చేయించుకుంటే బాగుంటుంది, ఏం చేయించుకుందామని ముత్యాలకి నేను ఇప్పటిదాకా శ్రద్ధ పెట్టలేదండి. కానీ ఎందుకో సడన్గా వెళ్ళి ఇలా చేయించుకుందాం అనిపించింది. నాకు మైండ్లో వచ్చేసరికి ఇలా గోల్డ్ బాల్స్ వేయించుకొని లాకెట్ తీసుకుందాము అని బాగా అనిపించింది అనమాట. సో అందుకని ఇంకా వెళ్ళి వాళ్ళకి నా ఐడియా ఏంటి అనేది చెప్పాను. చెప్తే ఇంకా వాళ్ళు వెంటనే ఇంప్లిమెంట్ చేసి చూపించారనమాట. సో
సో ఇలా ముత్యాలకి గోల్డ్ బాల్స్ అయితే మంచిగా సెట్ అవుతాయి అనిపించింది. సో అందుకని నేనైతే ఫస్ట్ వెళ్ళంగానే గోల్డ్వి చిన్న బాల్స్ చూపించండి అని చెప్పాను. ఎందుకంటే ముత్యం సైజు బట్టి మనం గోల్డ్ బాల్స్ కూడా వేయించుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి కొంచెం హైలైట్ ఉంటుందని ఆ పెద్ద బాల్స్ అటొకటి ఇటొకటి వేయించుకున్నాను. మీకు రేటు కావాలంటే కనుక చిన్న బాల్స్కి రేట్ ఎంత, లాకెట్కి రేట్ ఎంత, అలాగే ఆ పెద్ద బాల్స్కి రేట్ ఎంత పడింది ఏంటి అనేది వీడియోని అయితే చివరి వరకు చూస్తూ ఉండండి, చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి చిన్న బాల్స్ ఒక్కొక్కటి 3 రూపీస్ పడిందండి. చూస్తున్నారు కదా, ముత్యానికి మధ్యలో చిన్న బాల్స్ వేశారు కదా, అవి వచ్చేసరికి 3 రూపీస్ పడింది. ఆ పెద్ద బాల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి ఒక్కొక్కటి 20 రూపీస్ అయితే పడింది అనమాట. అంటే అవి 2 బాల్సే వేసుకున్నాను. సో అందుకని 40 రూపీస్ అనమాట. ఈ లాకెట్ వచ్చేసరికి 500 రూపీస్ అండి. లాకెట్ వచ్చేసరికి 500. అండ్ దెన్ ముత్యాలు నావే కాబట్టి ముత్యాలకు కాస్ట్ ఏమి ఉండదు. వాళ్ళు చేసినందుకు ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. నాకైతే అసలు భలే నచ్చింది. మీరేమంటారు, బాగుందా లేదా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కస్టమైజ్ చేయించుకున్న ఈ ముత్యాల చైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకా నేను వచ్చేసరికి 5 అవుతుంది టైము. ఇప్పుడైతే చాయ్ పెట్టుకొని వచ్చేసాను. తర్వాత ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకంటే పారాయణం ఉందనమాట. సో ఆంటీ వాళ్ళ ఇంట్లో పారాయణం ఉంది కానీ అది 10:30కి అనమాట. నైట్ 10:30 టైంలో పారాయణం అయితే ఉంది. కానీ ఇంకా ఆ టైంలో ఏం శారీ కట్టుకుంటానులే అని చెప్పేసి ఇంకా కార్డ్ సెట్ ఉంటే వైట్ కలర్ది రిలయన్స్లో తీసుకున్నది, ఆ కార్డ్ సెట్ అయితే వేసుకున్నానండి. నా చైన్ అదే ఇప్పుడు వేసుకున్నాను కదా, ముత్యాల చైన్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆ ముత్యాల చైన్తో పాటు ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న ఈ ఇన్విజిబుల్ చైన్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి ప్రైస్ ఎంత ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రైస్ అని చెప్పి నాకు డిఎం చేయండి, అంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను. ముత్యాల చైన్కి మాత్రం మొత్తం ముత్యాల చైన్కి అదే నేను కస్టమైజ్ చేయించుకున్నానని చెప్పాను కదా ముందు, అది వచ్చేసరికి 800 అయితే తీసుకున్నారండి అంకుల్. ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చైన్ ఉంది కదా, దీనికి కాసులు వచ్చి చాలా అందంగా అనిపించింది. అలాగే నల్లపూసలు కూడా వచ్చినాయి అనమాట. దీని ప్రైస్ కావాలంటే మాత్రం తప్పకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి ప్రైస్ ఎంత అని. నేను తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను. కమెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానన్నమాట. నేను ఇంకా డిన్నర్లోకి మేము ఆ రోజు శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉన్నామన్నమాట. సో మొత్తం రోజంతా ఏం తినలేదు. ఇంకా నైట్ మాత్రం ఇలా ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాము. ఇడ్లీ పెట్టేసుకొని చట్నీ చేశాను అనమాట. పల్లి చట్నీ అయితే చేశాను, పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంక ఇక్కడ కూర్చొని నేను సౌమ్య అయితే తినేస్తున్నామన్నమాట. మా హస్బెండ్ ఇంకా రాలేదు, ఆఫీస్కి వెళ్ళారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనకైతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఇస్తాను అనమాట. సేమ్ ఇడ్లీ అలాగే చట్నీ అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా, సో అందుకని చెప్పేసి ఇంకొక వెరైటీ చట్నీ అయితే ఏమీ చేయలేదు. సో ఓన్లీ పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇక్కడ ఇంకా డిన్నర్ అది చేసేసిన తర్వాత చాలా టైం తర్వాత, అంటే మేము డిన్నర్ వచ్చేసరికి 8 o'clock, అరౌండ్ 8 o'clock అయితే తినేసాము. తర్వాత ఇంకా నైట్ 10:30 అయింది టైం అయితే. ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంట్లో పారాయణం ఉంటాను, శోభా ఆంటీ వాళ్ళ ఇంట్లో, అక్కడికైతే వెళ్ళాము. ఆంటీలు మేము ఇదిగోండి ఇక్కడ దీపారాధన చేస్తున్నారు కదా, ఆంటీ పేరు శోభా ఆంటీ అనమాట. వాళ్ళ ఇంట్లోనే ఈరోజు పారాయణం అనమాట. మహాశివరాత్రి కాబట్టి ఆంటీ ఇలా సింపుల్గా నీట్గా డెకరేట్ చేశారండి. చాలా బాగా అనిపించింది మా అందరికీ అయితే. మెయిన్ ఎందుకంటే ఆ శివయ్య మెడలో మాల ఉంది కదా, ఎల్లో కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్వి, అసలు ఆ దండ భలే కూర్చారు ఆంటీ అయితే. అవి వచ్చేసరికి గులాబీ రేకులు ఉంటాయి కదా, ఎల్లో కలర్ గులాబీ, రెడ్ కలర్ గులాబీ రేకులతో అలా మాల అయితే కట్టారు ఆంటీ. చాలా బాగా అనిపించింది. అలాగే ఈరోజు పారాయణానికి ఎక్కువ మంది అయితే రాలేదండి. మామూలుగా మేము 10-12 మెంబర్స్ అయితే వస్తాము, ఈజీగా 12 to 15 మెంబర్స్ అయితే ఉంటాం. కానీ ఈరోజు అయితే చాలామందికి కుదరలేదు. సో అందుకని చెప్పేసి రాలేదు. మేము మొత్తం 6 మెంబర్స్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మహాలక్ష్మి ఆంటీ, మంగమ్మ ఆంటీ, సునీత, భార్గవి, ఇంకా ఇంకో ఆంటీ, శోభా ఆంటీ అందరం కలిసి ఇలా అయితే మహాశివరాత్రి
జరుపుకున్నామన్నమాట. నైట్ 12 వరకు చదువుకున్నాము. 12 అవ్వగానే ఇంకా వచ్చి శివయ్యకి దీపారాధన అయితే చేసి ఆ తర్వాత హారతి అయితే ఇచ్చాము. ఆంటీ కొబ్బరికాయ కొట్టి ప్రసాదం కూడా పెట్టారనమాట. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే అందించారు. ఆ తర్వాత శివయ్యని వచ్చేసరికి అద్దంలో చూసామన్నమాట. ఒక్కొక్కరం అద్దంలో అయితే చూసాము. ఇలా లైట్లు ఆఫ్ చేసేసి శివయ్యని అద్దంలో అయితే చూస్తారంటండి. నేను ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఇలా చూశాను. నాకైతే అసలు భలే అనిపించింది. అర్ధనారీశ్వరుల్ని అంటే శివయ్య పార్వతిని ఇద్దరిని కూడా మేమైతే అద్దంలో చూసి అసలు మురిసిపోయామండి. ఆ తర్వాత ఇంకా ఈ వీడియోనైతే మహాశివరాత్రిని ఇలా జరుపుకున్నాము. అలాగే మీరు ఎలా జరుపుకున్నారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. మీ మహాశివరాత్రి ఎలా జరుపుకున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.